గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. ఆ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పను, కానీ ఆ 5 సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఒక దౌర్జన్య పూరిత పరిపాలన, రాక్షస పరిపాలన అని మాత్రం నేను నొక్కి వక్కాడించగలను. అది కూడా పక్కన పెడదాం. నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్, అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఒక కరడుగట్టిన అసాంఘికవాది, అసాంఘిక శక్తి, భూ కబ్జాదారుడు, దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని, అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దౌర్భాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి పోలీసులు అరెస్టు చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షులు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారట. ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు. నేను సార్ అనేవాడిని, అయ్యలోకి వచ్చేప్పుడు ఎంత అనుబంధమయ్యా. ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన, మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అందుకే వచ్చాను నేను, నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి. మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకి వస్తావా, జైలుకి వెళ్తావా? నేను వస్తున్నాను నీకేం పర్వాలేదంటావా? మరి దళితుడిని చంపి హోమ్ డెలివరీ చేశాడన్నారు అని మీకంటూ చెబుతున్నాను నేను. దళితుల పట్ల మీకున్న ప్రేమ, మీకున్న దొంగ ప్రేమ, వీళ్ళ పట్ల, ముద్దాయిల పట్ల, నేరస్తుల పట్ల మీకున్న ప్రేమ, రెండు చిన్న కంపేర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మా దళితుడిని చంపి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ముద్దాయి ఎమ్మెల్సీని అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు. మా దళితుల పట్ల మీకున్న ప్రేమ అది. అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు? మాస్కులు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఈ కరోనా మాకు కూడా సోకే ప్రమాదం ఉందంటే వాడిని పిచ్చివాడిని చేసి వాడంతటి వాడు చచ్చిపోయేటట్టుగా, ఇప్పటికీ వాడి మరణం స్టిల్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఎలా చచ్చిపోయాడో తెలియదు ఒక దళితుడు. అదా మీకు దళితుల మీద ప్రేమ? డాక్టర్ సుధాకర్ పోలీస్ స్టేషన్లో మా దళితుడు వరప్రసాద్ వాడు గుండు కొట్టించారు మీరు ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించినందుకు. మాస్క్ పెట్టుకోలేదని మా దళితుడు వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కిరణ్ని, చీరాల కిరణ్ని చంపేశారు మీ పోలీసులు. అదా మీకు మా దళితుల పట్ల? అంతకంటే ముఖ్యమైనది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీ దగ్గర సమాధానం లేనిది. మా దళితులందరూ కూడా మీ మీద ఇంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నది చెబుతాను నేను. నాగమ్మ, నీ కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో మానభంగానికి గురై హత్యకు గురైతే, మీరు మీ కాన్స్టిట్యున్సీ అమ్మాయి, మీ కాన్స్టిట్యున్సీ ఒక దళితురాలు హత్యకు గురైతే, మానభంగానికి గురైతే ఆ అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు. ఇంత దుర్మార్గుడు, నికృష్టుడు, హ్యాబిచువల్ క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్, అతన్ని పలకరించడానికి వెళ్తాను. ఇది ఎక్కడి? ఆ రోజున దళిత మహిళ చనిపోతే పలకరించడానికి మీకు నోరు రాలేదు, చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, మనసు అంగీకరించలేదు. ఈ నోటోరియస్ ఫెలోని దళితులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాలు ఈసడించుకొని చీకొట్టే ఇతన్ని పలకరించడానికి మాత్రం మీరు సిద్ధమవుతారు. ఇది ఎక్కడ న్యాయం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూతు మాట అంటే మా ఓం ప్రసాద్ని చంపేశారు మీరు. వారి టెలిఫోన్ ఇప్పటికీ లేదు. ఓం ప్రతాప్ ఇప్పటికి కూడా సెల్ ఫోన్ ఎక్కడుందో తెలియదు. మీ సీఏ ఒకటి తీసుకున్నాడు. అదా మీకు దళితుల పట్ల ఉన్న ప్రేమ? ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా. దళిత రైతులకి బేడీలు వేశారండి. ఎవరో నా దళితులకి బేడీలు వేసిందని వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చు కదా మీరు.
ఈ వంశీని, ఇంత దుర్మార్గుడైన వంశీని పలకరించడానికి వెళ్ళే బదులు మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, రైతులకి, దళిత రైతులకి, మాదిగ రైతులకి బేడీలు వేయించారు మీరు. మీ జాతకం మాకు తెలీదా? మీ వ్యవహార శైలి మాకు తెలీదా? దళితుల్ని మీరు ఏమాత్రం ప్రేమిస్తారో మాకు తెలీదా? ఇది తప్పు అని కడప వెళ్ళిన మా మహిళా దళిత నాయకురాలు, ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని, మా దళిత నాయకుడు ఎంఎస్ రాజు గారిని, వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన నికృష్టపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీది. నాగమని పలకరించడానికి మా వాళ్ళు వెళ్ళారు. మీ కాన్స్టిట్యుయెన్సీ అమ్మాయి, మీ నియోజకవర్గం అమ్మాయి, మీ ఊరు అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు. కానీ ఏ ఊరోడో గన్నవరం వాడిని పలకరించడానికి మీరు వెళ్తున్నారంటే ఆహా, ఎంతటి ప్రేమ మీకు. మరి అంతట ప్రేమ ఉన్నవాళ్ళు, వాడు పాపం 3-4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అడే బూతులు మాట్లాడతాడు. బోరగడ్డ అనిల్ ఏమి ఎందుకు పలకరించలేదు? ఇతని కంటే పెద్ద నేరస్తుడు అతను, వంశీ కంటే పెద్ద నేరస్తుడా? ఏమి వయో నాట్ కాల్డ్ ఆన్ హిమ్? ఎందుకు పరామర్శించలేదు? వెళ్ళాలి కదా. బోరగడ్డ అనిల్ దళితుడేనా? ఒక మాల కులానికి చెందినవాడేనా? నువ్వు వెళ్ళలేదు పలకరించడానికి? విజయపాల్ ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్, నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు. మీరు వెళ్ళలేదు, మీకోసమే కదా వాడు జైలు పాలైంది. ఇప్పుడు కూడా పిచ్చివాడ తిట్టాను ఒకరోజు నేను అతన్ని. నీ మాటలు, వాడు సునీల్ కుమార్ మాటలు వినే కదా వాడు జైలుకి వెళ్ళింది. మీరు ఎందుకు పరామర్శ? ఆఫీసర్ అండి, ఎడిషనల్ ఎస్పీ చేసి ఆ కుటుంబం ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. వాళ్ళు సహాయం చేయమని నన్ను అడిగారు. అది చేయటం కుదరదని చెప్పాను, నిర్మోహటంగా చెప్పాను నేను. వాళ్ళ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి నా చేతులు పట్టుకున్నాడు, సాయం చేయండి అని. కుదరదన్నా నేను. అతను చేసింది అన్యాయం, కుదరదని చెప్పాను. మరి మీకోసమే కదా వాడు జైలు పాలైంది. విజయపాల్ ఒక అధికారిగా చేసి ఎంత మంచివాడని, వాడు మంచి పేరు కూడా ఉందండి వాడికి. ఎందుకు ఈ కర్మగాలి ఈ ముఖ్యమంత్రి మాటలని, ఆ సునీల్ మాటలని జైలుకు పోయినాడు వాడు. విజయపాల్ 1-2 నెలలు జైల్లో ఉన్నాడు. మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరెందుకు వెళ్ళలేదు అతను పలకరించడానికి? అంటే ఇతని కంటే పెద్ద నేరస్తుడా వంశీ కంటే ఆ విజయపాల్? మీకోసమే కదా, మీ కోరిక తీర్చడం కోసమే కదా, మీ ఉబలాటం తీర్చడం కోసమే కదా. RRRని తంతూ ఉంటే మీరు చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేర్చాడు. మరి వాడిని చూడటానికి వెళ్ళలేదే మీరు? దళితులు జైల్లో ఉంటే మేము చూడం, అగ్రకులాల్లో ఉంటే చూస్తాం. అరే మాచల్లోని చూశారు కదా ఆయన, రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే వెళ్ళారు ఈయన. మరి విజయపాల్ని ఎందుకు చూడలేదు? అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు? బోరగడ్డ అనిల్ని. ఈ వివక్ష ఏంటి? భేదాన్ని చూపించడం ఏంటి? వాళ్ళని చూసినా చూడలేకపోయినా అది వదిలేవయ్యా, ఇతను చూడటానికి వెళ్ళటం ఏంటి నీ దొంపదేగా? ఇతను చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇతను బంధువులే వెళ్ళట్లేదు. గన్నవరం ఇతను చాలా మంది బంధువులు ఉన్నారు, ఎవరు ధైర్యం చేయట్లా. వాడిని ఏం చూస్తామా, వాడు మేము మా కుటుంబాల నుంచి వెళ్ళేసామన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి భార్య కాబట్టి మీ శ్రీమతికి తప్పదు. భర్త ఎటువంటి వాడైనా మన భారతీయ సంస్కృతి కనుక ఆమెకు తప్పదు. ఇటువంటి వ్యక్తిని మీరు చూడాలని వెళ్ళటం ఎంతవరకు సమంజసము జగన్మోహన్ రెడ్డి గారిని?